కోలారూపిణ్యై నమః. ఓం క్రోం కోలారూపిణ్యై నమః. మానవుల్లో కొంతమందికి శ్వాస సంబంధమైన రోగాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయకపోవటం, లేదా తరచుగా ముక్కులు పూడుకుపోయి శ్వాస తీసుకోవడం కష్టమైపోవడం, ఎప్పుడు ముక్కులు ఓడుతూ ఉండడం, ఇలాగ మొత్తం మీద ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది కలిగించే రోగాలన్నిటినీ మొత్తం మీద శ్వాస సంబంధ దీర్ఘరోగాలు అంటారు. కొంతమంది పుట్టుకతో వస్తాయి అన్నమాట. ఇవే క్రమంగా ముదిరితే ఉబ్బసం కూడా అవుతుంది. దీన్ని ఇంగ్లీష్లో ఆస్తమా అంటారు. పూర్వం ఇవాళ మనం పరమానందయ్య శిష్యులని చెప్పుకుంటున్నటువంటి ఆయన పరమానందయ్య గారు అసలు పేరు పరమానందయ్య కాదు, ఎలాగో అలా వచ్చింది. కానీ ఆయన గొప్ప రాజపురోహితుడు. ఆయన దగ్గర 9 మంది శిష్యులుంటే అందులో ఒక శిష్యుడికి ఈ రకమైన శ్వాస రోగాలు వచ్చేవాటి. ఎప్పుడు చూసినా ఆయాసపడిపోయేవాడు, చాలా యాతన పడ్డాడు. అప్పుడు ఈ పరమానందయ్య గారు సరే మహానుభావుడు కనుక ఆయన వశిష్ఠ మహర్షితో ముఖాముఖి మాట్లాడగలిగేవాట. ఓసారి వశిష్ఠుడిని ధ్యానం చేస్తే వశిష్ఠుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమండి, మా శిష్యుడు ఒకడికి ఎప్పుడు చూసినా శ్వాస తీసుకోవడం కష్టం, ఆయాసపడిపోతూనే ఉంటాడు, 2 అడుగులు నడుస్తూ రొప్పుతాడు, కాస్త మంచు వచ్చిందంటే భయపడిపోతాడు, ఎప్పుడు ముక్కులు దెబ్బలు వేస్తూనే ఉంటాయి, ఏది పడుతుందో ఏది పడదో తెలియదు, ఈ వస్తువు తింటే ఆరోగ్యం, ఈ వస్తువు తింటే అనారోగ్యం అని కొంతైనా తెలుస్తుంది మనకి. కానీ వాడికి ఒక్కొక్కసారి పాలు కూడా పడేవి కాదట, మజ్జిగ తాగితే ఇబ్బంది వచ్చేది. ఇంత ఇబ్బంది పడుతున్నాడు ఏమిటి అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, ఎంగిలి పదార్థాలని అతిథులకి పెట్టిన పాపాత్మలకి ఈ రోగం వస్తుంది అన్నాడు. ఇంటికి ఎవరైనా వస్తే మనం తింటూ అలా చేత్తో పెట్టేస్తామే, దాన్ని ఎంగిలి అంటారు. ఇవాళ బఫే కోళ్ళు వచ్చాక చెప్పక్కర్లేదు, దీని గురించి చెప్పడం కూడా మహాపాపం అనమాట, అంతలా తయారైంది. సగం తిన్న అన్నాలు, ఎంగిలి చేత్తో ముట్టుకున్న పదార్థాలు, తాగిన గ్లాసులు సరిగ్గా కడగకుండా అందులోనే పోసి కాఫీ టీలు ఇవ్వడాలు, ఇవన్నీ కూడా ఎంగిలి అతిథులకి ఇచ్చిన మహాపాపాలన్నమాట. ఎంగిళ్ళు అంటే ఇవే. ఈ ఎంగిళ్ళు మన ఇంట్లో వాళ్ళే తినకూడదంటే ఇక బయట వాళ్ళకి పెడితే అంత పాపం ఆలోచించండి. సీసాతో మంచినీళ్ళు ఎత్తిపోసుకుని కూడా సీసా నీళ్ళు ఇవ్వకూడదు. ఇవన్నీ ఎంగిళ్ళు. ఇవి ఇస్తే వీరందరికీ శ్వాస రోగాలు పట్టుకుంటాయి. వీడు పూర్వజన్మలో అలా చేశాడు, అందుకే నీ శిష్యుడికి ఈ రోగం వచ్చిందన్నట్ట. మరి ఇందులోంచి బయటపడడానికి మార్గం ఏం లేదా అంటే, అమ్మవారు జగన్మాత సప్తమాతృకల రూపంలో భూమండలంలో విహరించింది. ఇందులో వారాహి అని ఒక రూపం ఉన్నది. వరాహస్వామి వారు ఏ రూపములో ఉంటారో అమ్మవారు ఆ రూపంలో ఉంటే ఆ రూపాన్ని వారాహి అంటారు. సంస్కృతంలో పందిని కోలము అంటారు. ఆడపంది అయితే కోల. అమ్మవారు కోలారూపిణి అనగా వరాహ రూపములో ఉండనది. ఆడుపంది రూపంలో వారాహీదేవి రూపంలో ఉంటుంది. చీర కట్టుకుని కోరలు పెట్టుకుని వరాహస్వామి వారు స్త్రీ రూపం ధరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ ఏతే సప్తమాతరహ అని. అందులో వారాహీదేవి శ్వాసరోగాలు తొలగించే దేవత. వారాహి మంత్రాన్ని ఓం క్రోం కోలారూపిణ్యే నమః, ఓం క్రోం కోలారూపిణ్యే నమః, ఇది వారాహి మంత్రం. ఈ మంత్రాన్ని చలికాలంలో అనగా ఏమిటి, కార్తీక మాసము, మార్గశిర మాసము, పుష్యమాసము, మాఘమాసము, ఈ 4 మాసాలలో ఉదయం పూట 108 సార్లు జపం చేస్తే ఇంకా ఏడాదంతా వాడికి అసలు పొరపాటు కూడా శ్వాస సంబంధమైన రోగాలు రావు. ఎప్పుడైనా ఉచ్ఛ్వాసం తీసుకోవడానికి లేక నిశ్వాసం విడిచిపెట్టడానికి బాధ కలుగుతున్నప్పుడల్లా వక్షస్థలాన్ని చేత్తో రుద్దుకుంటూ ఓం క్రోం కోలారూపిణ్యే నమః, ఓం క్రోం కోలారూపిణ్యే నమః అని గట్టిగా రుద్దుకుంటే ఈ కఫం పేరుకుని ఈ శ్వాస తీసుకోవడానికి వచ్చే ఇబ్బంది అంతా పటాపంచలైపోతుంది. కాకపోతే వారాహీదేవి ఉన్న మందిరం చూసుకోండి, లేదా వారాహి రూపాన్ని తయారు చేసుకోండి, లేదా పటాన్ని వారాహి రూపంలో ఉన్న పటాన్ని ఇంట్లో పెట్టుకుని తులసీ దళాలతో పూజిస్తూ ఈ మంత్రానుష్ఠానం చేయండి. చాలా గుళ్ళల్లో ఈ మధ్యన చూశాను వారాహి రూపం, అమ్మవారి గుళ్ళల్లో వరాహ రూపంలో ఉన్న జగన్మాత యొక్క విగ్రహం ఉంటుంది. అక్కడ చేస్తే ఎక్కువ ఫలితం. ఏ విగ్రహము లేకపోయినా బెంగెట్టుకోకండి.
9 రోజుల పాటు ఓం క్రోం కోలారూపిండి నమః అనే మంత్రాన్ని రోజు 1000 సార్లు జపం చేసినా సరే, అంటే విగ్రహం లేకపోయినా సరే, కేవలం మంత్రానుష్ఠానం ద్వారా కూడా ఈ శ్వాస సంబంధ రోగాలు చాలా వరకు నిమ్మళిస్తాయి. హాయిగా సుఖంగా బ్రతకచ్చు దీనివల్ల. మరొక్కసారి మంత్రోచ్చారణ చేసుకుందాం. ఓం క్రోం కోలారూపిండి నమః. తులసీ దళాలతో పూజ చేసిన తర్వాత ఆ తులసీ దళాల్లో 1 2 ప్రసాదంగా తీసుకోండి. మిగతా వాటిని కాలువలో కలిపేయండి, లేదా ఎక్కడ ఎవరూ తొక్కని చోట